హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి మనము ఒకసారి పిండి రుబ్బుకున్నామంటే 5-6 రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు, రోజు ఒక రకంగా. ఇలా మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము. అలాగే డయాబెటిక్స్ కూడా చాలా మంచిది. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి మీరు విజిట్ చేయండి. ఈ టిఫిన్స్ అన్నీ కూడా ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ అని చెప్పచ్చు. పిండి ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ ముందుగా నేను బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. రైస్ ఇష్టం లేని వాళ్ళు మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు. ఏ మిల్లెట్ అయినా ఒక కప్ తీసుకోండి. నేను అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చాలా రకాలు యూజ్ చేశాను, అన్నీ వేయాలని ఏం లేదు. మీకు నచ్చిన లేదా మీకు అందుబాటులో ఉండే వాటితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అలసందలు కూడా ఒక కప్ తీసుకున్నాను. అలాగే మసూర్ దాల్ ఒక కప్పు తీసుకున్నాను, అంటే ఎర్ర కందిపప్పు. మీ దగ్గర ఏ అవైలబిలిటీ ఉంటే అవి ఒక 3-4 రకాలు కలిపి ఇలా పిండి రుబ్బుకోవచ్చు. నేను వేసిన అన్నీ వేయాల్సిన పని లేదు. అలాగే ఇలాగే చేయాలని ఏం లేదండి, మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. అలాగే మినపప్పు కూడా నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే మామూలు మినపప్పు కూడా తీసుకోవచ్చు. జొన్నలు ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి. పచ్చయి దొరికితే పచ్చయి కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత నేను రెడ్ రైస్తో చేసిన ఎర్ర అటుకులు తీసుకుంటున్నాను. ఇక్కడ రెడ్ రైస్ డయాబెటిక్ వాళ్ళకు ఎంతో మంచిది కదా, దాంతో చేసిన అటుకులు అండి ఇవి. మామూలుగా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందంటారు రెడ్ రైస్ తినడం వల్ల. రైస్ తినలేని వాళ్ళు ఇలా అటుకులు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే శనగలు, నేను ఇక్కడ నల్ల శనగలు వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే తెల్ల శనగలు కూడా వేసుకోవచ్చండి. అలాగే పెసలు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ 1 టీ స్పూన్ సగ్గుబియ్యము, 1 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. మెంతులు సగ్గుబియ్యము యాడ్ చేయడం వల్ల మనము పిండి కలుపుకునేటప్పుడు ఇడ్లీ సోడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఎంతో డెలిషియస్గా వస్తాయి ఏం చేసినా. ఇప్పుడు ఒక బౌల్లోకి ఇవన్నీ యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ చక్కగా కడుక్కొని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఇవన్నీ నానిన తర్వాత పైకి వచ్చేస్తాయి. శుభ్రంగా కడిగాక నిండాకు నీళ్ళు పోసి పెట్టుకోవాలండి. పెద్ద బౌల్ ఎందుకు తీసుకోమన్నానంటే నేను 3-4 అవర్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా పీల్చేసుకొని డ్రైగా ఉన్నాయి. అప్పుడు నేను మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి పెట్టాను, అందుకే చెప్తున్నాను పెద్ద బౌల్లోకి తీసుకోమని చెప్పి. ఇక్కడ మనము చూసామంటే రెడ్ రైస్ అటుకులు నానాయంటే మిగిలినవన్నీ నాననట్టే. అవి చాలా గట్టిగా ఉంటాయి. మనం ఉదయం నానబెట్టామంటే సాయంత్రానికి చక్కగా నానతాయండి. ఇప్పుడు చూసామంటే అంతా నీట్గా నానాయి. ఇప్పుడు నీళ్ళతో ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి. నేనైతే మిక్సీలోనే మెత్తగా రుబ్బేశాను. కొద్దిగా గట్టిగా రుబ్బామంటే ఇడ్లీకి బాగుంటుంది, నీట్గానే మెదుగుతాయి దీంట్లో కూడా. మరి ఫైన్ పేస్ట్ లాగా అవ్వదు, కానీ చక్కగా అయితే మనకు కావాల్సినట్టు రుబ్బుకోవచ్చు. మిక్సీలో కూడా గట్టిగా రుబ్బుకున్నామంటే ఇడ్లీ, దోశ అన్నీ కూడా చేసుకోవచ్చు, మరీ నీళ్ళగా లేకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాదిరి రుబ్బుకోవాలి. పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఓవర్ నైట్ అలాగే పెట్టేయాలి. మనము దోశలకైతే అప్పటికప్పుడే కొద్దిగా ఇడ్లీ సోడా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి ఓవర్ నైట్ నాననివ్వాలి. ఉదయం చూసామంటే ఇలా పిండి అంతా పైకి పొంగి చక్కగా ఫర్మెంట్ అయింది. ఇలా ప్రిపేర్ అయిన పిండిని మనకు కావాల్సినంత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మనకు కావాల్సిన టిఫిన్స్ చేసుకోవచ్చు. నేను ఇందులో నుండి కొద్దిగా పిండి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పెట్టబోతున్నాను. మీరు చూడండి, ఇక్కడ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను.
ఇంకా ఇడ్లీ సోడా అదంతా కూడా నేను వేయట్లేదు. తగినంత వాటర్ యాడ్ చేసుకొని మనము ఇడ్లీ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే బ్యాటర్ ఉండాలి. రెడీ చేసుకొని ఇడ్లీలు పెట్టుకోవడమే. ఇంకా ఇలా పిండిని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి మనము ఇడ్లీ పెట్టినట్టుగానే పెట్టుకుంటే సరిపోతుంది. మనము ఇడ్లీ ప్లేట్లలో పిండి పోసి అరేంజ్ చేసే లోపల మనము ఇడ్లీ కుక్కర్ కానీ ఇడ్లీ గిన్నె కానీ స్టవ్ పైన పెట్టి తగినంత వాటర్ వేసి వాటర్ బాగా బాయిల్ అయ్యేటట్లు చూసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనము పిండి పోసిన ఇడ్లీ ప్లేట్లను పెట్టడం వల్ల ఇడ్లీ మెత్తగా వస్తుందండి. నీళ్లు కాకుండా ముందే పెట్టేసామంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. మనము డైలీ చేసుకునే ఇడ్లీకైనా సరే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఒక 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోను అలాగే ఒక 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిచ్చామంటే చక్కగా ఇడ్లీ ఉడికిపోతాయి. స్పూన్తో అలా చెక్ చేసి ఉడికిందో లేదో చూసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తానే ఇడ్లీ తీయకుండా ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకోండి. ప్లేట్లకు అంటుకోకుండా నీట్గా వస్తాయి. ఇడ్లీ రెడీ అయిందండి. మీకు నచ్చిన చట్నీ, సాంబార్, కారం దేంతో అయినా తినొచ్చు. ఇక్కడ చూసారంటే ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి. తుంచుతుంటే అలా వచ్చేస్తున్నాయి. ఎంతో డెలీషియస్గా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయింది. అలాగే హెల్దీ కూడా. డయాబెటీస్ ఉండే వాళ్ళైనా లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ పిండితో రోజుకు రకం టిఫిన్ చేసుకొని తినొచ్చు. నిదానంగా అరుగుతుంది. అలాగే కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది కాబట్టి ఎక్కువగా కూడా మనం తినలేము. ఎంతో హెల్దీ అండి. అదేవిధంగా ఈ పిండితో రకరకాల టిఫిన్స్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను దోశ వేయడానికి కావాల్సినంత పిండి తీసుకున్నాను. దాంట్లోకి సరిపడా సాల్ట్ కలుపుతున్నాను. మీరు గమనించారంటే ఇప్పటి వరకు నేను ఇడ్లీ సోడా అనేది యాడ్ చేయలేదు. నేను దోశ పెనం కూడా నాన్ స్టిక్ కాకుండా కాస్ట్ ఐరన్ యూజ్ చేస్తున్నానండి. దీనిపైన దోశలు వేసామంటే చక్కగా వస్తాయి, ఎక్కడ అంటుకోవు. పిండి మరీ పలుచగా లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. 2 గరిటెలు వేసామంటే పెద్ద దోశ వచ్చేస్తుందండి. మరీ పలుచగా రుద్దకుండా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలా ప్లెయిన్ దోశ అయినా చేసుకోవచ్చు, లేదా దీంట్లో ఆనియన్స్, క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని ఊతప్పం చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ నూనె కూడా వేసి చక్కగా కాల్చుకోవాలి. దోశ కూడా ఎర్రగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది. మనం కొద్దిగా పైనుంచి ప్రెస్ చేసామంటే అవన్నీ పిండికి చక్కగా అంటుకుంటాయి. పిండి కొద్దిగా సెట్ అయిన తర్వాత అవన్నీ వేసి అలా ప్రెస్ చేయాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఊతప్పము రెడీ అయ్యేట్టు చూసుకోవాలి. బాగా కాలేటట్లు చూసుకోవాలండి, లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది. నేనైతే రెండో వైపు ఏమి కాల్చలేదు. చక్కగా వెజిటబుల్స్ అంతా కూడా ఉడికాయి. అలాగే సర్వ్ చేసేసాను. ఈ విధంగా ఊతప్పం ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్లెయిన్ దోశ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే పిండితో ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా మనము రోజుకొక వెరైటీ చేసి పెట్టామంటే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే హెల్తీగా ఉంటుంది. ఈ దోశలకు కూడా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తే కూడా దోశ పైన అలాగే కనిపించింది. పిండి పీల్చుకోవడమే లేదు. అలాగే ఈ తవా వల్ల కూడా కావచ్చు, చాలా చక్కగా ఉంది. ఇలా మూత పెట్టి దోశ కాల్చుకోవడం వల్ల ఒకవైపే కాల్చినా కూడా చక్కగా ఉడికిపోతుంది. లోపలంతా కూడా టైం కూడా సేవ్ అవుతుంది. ఈ విధంగా మనము ఎన్నో రకాలుగా ఈ పిండిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనము బజ్జీలు కూడా వేసుకోవచ్చు అండి. దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ అలాగే లీఫీ వెజిటబుల్స్ కూడా వేసుకొని, నేనైతే ఇక్కడ చేయలేదు. ఇదే పిండితో అలా కూడా చేసుకోవచ్చు. ఎవరికి టిఫిన్ ఇష్టమైతే ఆ టిఫిన్ని ఈ పిండితో ప్రిపేర్ చేయొచ్చండి. ఒకసారి పిండి చేసి పెట్టుకున్నామంటే వారమంతా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించారంటే కొద్దిగా నేను 1/2 టీ స్పూన్ ఆయిల్ వేస్తేనే పైనంతా కనిపిస్తుంది. అటు ఇంకా కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు.
పిల్లలుండే ఇంట్లో ఇలా మినీ దోశలు వేసి వాటిపైన రంగురంగుల కూరగాయ ముక్కలన్నిటిని సన్నగా తరిగి వేసి ఇచ్చామంటే ఇంకేమీ మాట్లాడకుండా తినేస్తారు. సరిగ్గా ఫుడ్ తినని పిల్లల కోసం అయితే ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఎందుకంటే ఇది నాకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయం. ఎందుకంటే పిల్లలు వద్దు అంటే అది ఏదో ఒక విధంగా వాళ్ళకు రకరకాలుగా చేసి పెట్టేదాన్ని, అలా అలవాటైపోయింది. ఇలా మినీ దోశ కూడా చేసి పిల్లలకి పెట్టొచ్చండి. మీకు నచ్చిన కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగి వేసామంటే చక్కగా ఉడికిపోతాయి. మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, అలాగే మన ఆలోచన విధానం కూడా చక్కగా ఉంటుంది. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, అలా చేయొద్దండి. దాదాపు 12 hours తర్వాత మనం ఆహారం తీసుకుంటాం కదండి. ఉదయాన్నే మంచిగా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాల పల్సెస్ యాడ్ చేసాం కదండి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మనము రైస్ చాలా తక్కువగానే యాడ్ చేసాము. రైస్ కూడా ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాను కాబట్టి అది కూడా మంచిదే. పిల్లలకి, పెద్దలకి, అలాగే డయాబెటిక్స్కి, వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకి కూడా చాలా మంచి ఆహారం అండి ఇది. ఇలా చేసుకొని మనము ప్రతిరోజు తీసుకోవచ్చు. అలాగే ఇదే పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని 2 hours నానబెట్టిన శనగపప్పు, అలాగే సన్నగా తరుక్కున్న క్యారెట్, ఆనియన్స్, అలాగే మనం కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్స్ని కూడా సన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తయారైన పిండితో మనము గుంత పొంగనాలు అంటారు కొంతమంది, మేమైతే పొంగనాయలు అంటాము, అవి చేసుకున్నామంటే ఇది ఒక పూట టిఫిన్గా పనికొస్తుంది, లేదా స్నాక్ ఐటమ్గా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని పొంగనాయిల ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసి మనం స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు కూడా మనము కాల్చుకొని తీసుకోవచ్చు. హెల్దీ టేస్టీ టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా నూనె అంతా వేసిన తర్వాత అన్నిట్లోనూ పిండి యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవడమే. ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు చిన్నగా టర్న్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేసుకోవడం వల్ల. మనలో చాలామందికి తెలుసు పొంగనాయలు చేయడం, కానీ ఈ టైప్లో చేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అన్నీ నిదానంగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పొంగనాయలు రెడీ అయిపోయాయండి. స్పూన్ కానీ నైఫ్ కానీ అలా గుచ్చామంటే లోపల ఉడికింది లేదని తెలుస్తుంది. రెండు వైపులా ఉడికిన తర్వాత ఒక 2 minutes ఉంచేసి ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. అదేవిధంగా ఇదే పిండితో మనము దోశలు కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే పిండితో మనము దోశ కూడా వేసుకోవచ్చండి, ఎంతో రుచిగా ఉంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.